గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 47,970 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మన క్లోజ్ టు లో వచ్చేసి 47,899, హైయెస్ట్ హై వచ్చేసి 48,302. ఈరోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే ఒక 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అనేది జరిగింది. సో యాక్చువల్లీ హ్యూజ్గా గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనమాట మార్కెట్. అక్కడే ఒక 300 పాయింట్స్ మార్కెట్ మూమెంట్ అనేది జరిగిపోయింది. సో దాని తర్వాత ఒక 200 పాయింట్స్ వరకు మార్కెట్ ఏమైందంటే ఒక కన్సల్టేషన్ అయితే జరిగిందనమాట. సో మనం ఈ విధంగా ఎంట్రీ ఇచ్చాము. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. ముందుగా మార్కెట్‌లో మనకు 15 మినిట్స్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఎప్పుడైతే హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిందో మార్కెట్ అనేది ఫాలో అవుద్దని మనకు తెలుసు. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాలో అయిందో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ అయిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నానంటే మార్కెట్ క్లియర్‌గా ఫాలో అవుతుందనే సైన్ ఇండికేషన్. మీకు చూడండి. మీకు ఈరోజు కూడా మీకు నిన్న వీడియోలో మీకు పోస్ట్ కూడా పెట్టాను. ఏంటని బ్యాంక్ నిఫ్టీ మే గో డౌన్ అని. సో బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ ఫాలో అవుద్దని నాకు తెలుసు కాబట్టే మార్కెట్‌లో నేను ఇక్కడ పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. 100 పాయింట్స్ సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి మూమెంటం అనేది జరగలేదనమాట. సో బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఎంట్రీ ఇచ్చారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. సో అందుకే అనమాట మార్కెట్ ఏదైనా మొమెంటం ఉంటేనే జరగాలి. ఎందుకంటే స్టార్టింగ్ 15 మినిట్స్‌లో ఒక మొమెంటం జరిగిపోతే దాని తర్వాత మార్కెట్ అనేది ఒక కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో ఇది చూసారు ఇక్కడ సెల్లర్స్ యొక్క మొమెంటం జరిగిపోయింది. సో సెల్లర్స్ యొక్క మొమెంటం జరిగిపోయింది కాబట్టి సెల్లర్స్ అంత యాక్టివ్‌గా లేరనమాట. ఎప్పుడైతే బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యి పైకొస్తారో అప్పుడు బయర్స్ అనేవాళ్ళు మొమెంటం అనేది జరుగుతది. సో బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా లేరు చూసారా? ఈ రేంజ్ నుంచి మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అయ్యి మళ్ళీ కన్సల్టేషన్ అయిందనమాట. సో ఇలా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ నాకు మొమెంటం అనిపించినా సరే నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే రిస్క్ అనమాట. రిస్క్ చేసి మనం ఆహ్, ట్ర ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ రిస్క్ చేయాల్సిన అవసరం లేదిక్కడ. సో అందుకే ఎటువంటి రిస్క్ చేయలేదనమాట. ఇక్కడ నాకు రిస్క్ చేసుంటే పాయింట్స్ వచ్చేది. బట్ నేను రిస్క్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ టైం కాబట్టి క్లోజింగ్ టైంలో కొద్దిగా మొమెంటం అనేది 50-50గా ఉంటదనమాట. సో అందుకని మనం ఇక్కడ క్లియర్‌గా సిగ్నల్ ఇండికేషన్ అయితే ఇచ్చింది మార్కెట్ ఇంకా ఫాలో అవుద్దని. ఇక్కడ చూసారా? క్లియర్ ఇండికేషన్ అనమాట మార్కెట్ ఫాలో అవుతుందని. బట్ అలా ఫాలో అవుతుందని మనకు తెలిసినా సరే మనం ఎటువంటి ఎంట్రీ తీసుకోకూడదనమాట. సో హ్యాపీ విత్ ద ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవడం మనకు మంచిదనమాట. సో మార్కెట్ రేపు గనుక మార్కెట్ ఎలా ఉండబోతుందంటే రేపు కూడా మార్కెట్ అనేది ఒక బిగ్ ఫాల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ అంటే సైన్ ఆఫ్ ఇండికేషన్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయినా మార్కెట్ అనేది క్లియర్‌గా ఫాలో అయింది చూసారా? సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. సో మార్కెట్ ఫాలో అయ్యి రైజ్ అవుతుందనమాట. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దనేది. సో రేపు మార్కెట్ గనక 15 మినిట్స్ క్యాండిల్ గనక అంటే ఇంత పెద్ద మొమెంటం జరిగితే మాత్రం మీరు ఎటువంటి ఎంట్రీ తీసుకోవద్దు. ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేయండి. ఒక 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే మీ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా ఒక 15 మినిట్స్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఫాలో అవుతుందని ఇంకా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.